మన హిందూ అమ్మాయిలకి స్పెషల్గా వాళ్ళ కోసమే చేస్తున్నాయి వీడియో. ఎవరైనా మేజర్ అయిన తర్వాత అంటే బ్రైడ్ ఎవరైతే అమ్మాయి ఉంటారో మేజర్ అయిన తర్వాత అంటే 18 years తర్వాత, అబ్బాయి అయితే గ్రూమ్ డెఫినెట్లీ ఈ షుడ్ బి అబౌట్ 21 years. 21 years దాటిన తర్వాతే మ్యారేజ్కి అఫీషియల్గా అర్హుడు. సో మన అమ్మాయిలు ఎవరైనా లేదా అబ్బాయిలైనా సరే ఇతర మతస్థుల్ని ఇతర రిలీజియన్స్ని చేసుకుంటున్నప్పుడు, ఇతర క్యాస్ట్లో చేసుకుంటున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 చట్టం ఉంటుంది. దాని ప్రకారం చేసుకోండి. దాని ప్రకారం చేసుకుంటే మీకు ఫ్యూచర్లో, ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, నమ్ముతాం, చాలా లవబుల్గా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు, కానీ తర్వాత వాళ్ళ పరిస్థితులు, సర్కమ్స్టెన్సెస్ని బట్టి, సిచ్యువేషన్స్ని బట్టి మారచ్చు. ఏం జరిగినా మనం చెప్పలేము, ఎందుకంటే తర్వాత ఇంకో అమ్మాయి లేదా ఇంకో అబ్బాయి పరిచయమై విడిపోవచ్చు, డివోర్స్ వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ముస్లిం అబ్బాయిని చేసుకుంటే తలక్ అని అబ్బాయి అమ్మాయికి డివోర్స్ ఇచ్చేసి ఇంకో అమ్మాయిని చేసుకొని మా చట్ట ప్రకారం నేను చేసుకున్నా, నాది మిస్టేక్ లేదని చెప్పి అతను నిన్ను వదిలేస్తే నీకు అన్యాయం జరుగుతుంది కదా. సో దానికోసమే ఒక ముస్లింని చేసుకున్నా, క్రిస్టియన్ని చేసుకున్నా, వేరే ఏ ఇతర క్యాస్ట్ వాళ్ళని చేసుకున్నా సరే, మీరు క్యాస్ట్ చేంజ్ చేయాల్సిన అవసరం లే, మీ మతం మారాల్సిన అవసరం లే, మీ ఇష్టపూర్వకంగా వేరే వాళ్ళ కోసం మీరు మారకుండా మీ ఇష్టపూర్వకంగా కూడా మ్యారేజ్ చేసుకొని కలిసి ఉండొచ్చు మీకు నచ్చిన పర్సన్తో. సో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 ప్రకారం ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఉండే ప్రొసీజర్ ఏంటంటే అమ్మాయి అయితే 18 years, అబ్బాయి అయితే 21 years, అండ్ ఇద్దరు మైండ్ సౌండ్ఫుల్గా ఉండాలి. అంటే మెంటల్ ఇల్నెస్ ఏముండొద్దు, వాళ్ళ డెసిషన్ ఓన్గా తీసుకునే మెంటల్ కెపాసిటీ ఉండాలి. మెంటల్ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది? మేజర్ అయినప్పుడు వస్తుంది, అండ్ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు, మేజర్ హెల్త్ ఇష్యూస్ లేనప్పుడు వస్తుంది. సో ఇది ఒకటి. రెండోది ఏంటంటే మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకునే ఏరియా ఉంటుందో అక్కడ 1 month రిసైడ్ అయినట్టు అట్లీస్ట్ ఉండాలి. కాబట్టి వాళ్ళు డీటెయిల్స్ని పబ్లిష్ చేస్తారనమాట. వితౌట్ పబ్లిక్ నాలెడ్జ్ మ్యారేజ్ జరగదు. సో వాళ్ళు పబ్లిక్ చేస్తారు, ఎంతమంది చూస్తారో చూడరా అనేది సెకండరీ, కానీ పబ్లిష్ చేయడం వాళ్ళ రూల్. సో 1 month పబ్లిష్ చేసిన తర్వాత, ఫైల్ చేసి పబ్లిష్ చేసిన తర్వాత 1 month తర్వాత మీరు 2 witness తోటి మ్యారేజ్ చేసుకోవడానికి ఆ రూల్. దీని ద్వారా మీకు ఏమొస్తుందంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్యూచర్లో వదిలేయాలన్నా మీకు చట్ట ప్రకారంగా చాలా రూల్స్ ఉంటాయి, ఫాలో అవ్వచ్చు. మీకు కంపెన్సేషన్ కావాలన్నా, ఇంకేదైనా విడిపోవద్దు, నేను కలిసి ఉండాలనుకుంటున్నా, సో నువ్వు కోర్టు త్రూ ఇలా ఫైట్ చేసుకోవచ్చు. నీకు ఒక మంచి అవకాశం ఉంటుంది. నేను ఇమీడియట్గా వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకొని వెళ్ళిపోయే విధంగా లేకుండా, అమ్మాయికి అన్యాయం జరగకుండా, ఈవెన్ అబ్బాయిలకైనా అన్యాయం జరగకుండా ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది అప్పట్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరుగుతుంటే చాలా ఇష్యూస్ జరిగేది. ఇది గతంలో 1950కి బిఫోర్ చాలా హెవీగా ఉంటుండేది. అంటే మాది వాళ్ళు వేరే కులాల వాళ్ళని, లేదా బీసీలో విత్ ఇన్ ద కమ్యూనిటీ కూడా, అండ్ రెడ్డిస్ వాళ్ళు ఇంకో కమ్యూనిటీని చేసుకుంటే, బ్రాహ్మణ్స్ వచ్చి ఇంకొకరిని చేసుకుంటే చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసి అబ్బాయిల్ని కానీ అమ్మాయిల్ని కానీ హరించేవాళ్ళు. సో దానికోసం ఈ యాక్ట్ వచ్చింది, అండ్ మీ అందరికీ చాలా యూజ్ అయ్యే యాక్ట్. ఎవరైతే ఎస్పెషల్లీ లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారో, అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కూడా ఈ రోజుల్లో కులాలు మతాలు కూడా చూడకుండా చేసుకునే సాంప్రదాయాలు కూడా వస్తున్నాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇలా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మీరు 10 మంది 100 మందిలో చేసుకున్నప్పటికీ ఇలా రిజిస్టర్ చేసుకుంటే మీకు చాలా బెటర్. అండ్ ఇలాంటి ఏ ఇష్యూస్ రాకుండా ఈ రూల్ ప్రకారం చేసుకుంటే మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫ్యూచర్లో చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఏ నష్టం జరగకుండా కోర్టు త్రూ మీరు ఫైట్ చేసుకోవచ్చు. ఊరికనే విడిపోవడాలు, డివోర్స్ తీసుకోవడం కాదు. మ్యారేజ్ అంటే ఒక జీవితం, ఒక దాంపత్య జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు జీవితాంతం ఆ పర్సన్స్తో కలిసి ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ లైఫ్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. కాబట్టి 1 man అండ్ 1 woman లైఫ్గా బతకండి, హ్యాపీగా ఉండండి, అండ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.